యుద్ధంలో మేము గెలిచాము అని ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ప్రస్తావించగా, దానికి సెటైర్‌గా డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని మేము చావు నుంచి తప్పించాం ఖమేనీని అని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ ఇరాన్ మంత్రి మహమ్మద్ అగార్చి ఏమన్నారంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము యుద్ధంలో మా సత్తా మొత్తాన్ని చూపించాము. అయితే ఇజ్రాయెల్ అనే దేశం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది తప్పించి, డాడీ అనగానే ట్రంప్ గారిని ఈ మధ్య యుద్ధాలన్నీ ఆపుతున్నారని, వేరే దేశాలకు సహాయం చేస్తున్నారని డాడీ అని పిలుస్తున్నారు. అంటే ఇజ్రాయెల్కి బలం లేదు, ఏది కావాల్సి వచ్చినా అమెరికా దగ్గరికి, డాడీ దగ్గరికి వెళ్ళిద్ది అని ఆయన సెటైరికల్గా వేశారు. మీకు గనక శాంతి వాతావరణం నెలకొల్పాలి అని గనక అనుకొని ఉంటే, ఇట్లాగా ఖమేనీ మీద అమర్యాదగా మాట్లాడడం మానేయండి. అప్పుడే శాంతి చర్చలు చేకూరుతాయి. ఒకవేళ లేకుండా అమర్యాదగా మాట్లాడతా, ఇజ్రాయిల్తో కలిసి ఇలాగే విభేదిస్తా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనుక చేస్తే ఇరాన్ దేశం తమ పూర్తి బలాన్ని ప్రదర్శించగలదు అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా తమ దేశం యొక్క విలువ తమకు తెలుసునని, తమ దేశం ఎలాంటి చర్యలకు దిగ్గలదు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ సొంత బలాన్ని వాళ్ళు తెలుసుకోగలిగి దాన్ని ఉపయోగించుకోగలిగేటట్టు ఉన్నారని ఆయన ట్రంప్కి హెచ్చరిక జారీ చేశారు.